పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గీత దాటితే వేటు తప్పదట. కూటమి నిర్ణయాలను కట్టుబడాల్సిందేనా? వ్యతిరేకంగా మాట్లాడితే అంతే. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని, పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లి మాట్లాడుకోవచ్చని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో పరిపాలన సాగుతుంది. ఈ క్రమంలో అటు టీడీపీలోనూ ఇటు బీజేపీలోనూ కొంతవరకు అంతర్గత పోరు ఉండనే ఉంది. అయితే అదే సీన్ ప్రస్తుతం జనసేనలో కూడా కనిపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా జనసేనాని మొత్తం అందరి నాయకులు 21 మంది ఎమ్మెల్యేలతో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వారిలో కొంతమందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అలాగే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చాలామంది పొలిటికల్ గీత దాటుతున్నారు అని తెలుస్తుందని, అలా జరిగితే సహించేది లేదని ఆయన చెప్తున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు. ఇటీవల నేతలు వివిధ మాధ్యమాల్లో చేసిన ప్రకటనలు మానుకోవాలని చెప్పినట్లు తెలిసిందే. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇటీవల వివిధ యూట్యూబ్ ఛానళ్లకు జనసేన నేతలు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేనకు తనపైన అభిమానంతోనే ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ అది కూటమిలో ఉన్న పార్టీల మధ్య విభేదాలు పొడచూపమే అవకాశాలున్నాయన్నారు. అందుకే ఎవరు తమ పరిధిలోకి అంశాల గురించి మాట్లాడవద్దని గట్టి సందేశం పార్టీ నేతలకు అంతర్గతంగా పంపినట్లు తెలిసింది. ఇటీవల తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ వచ్చే ఎన్నికల్లో జనసేన 70 స్థానాలకు ఖచ్చితంగా టీడీపీ నుంచి తీసుకుంటుందని, జనసేన లేకపోతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచేదా అని ప్రశ్నించారు. 2024 నాటికంటే జనసేన బలం ఈ రెండేళ్లలో బలం పెరిగిందని, అందువల్ల ఈసారి ఎక్కువ స్థానాలు తీసుకుంటామని కిరణ్ రాయల్ అన్నారు. కిరణ్ రాయల్ వ్యాఖ్యలు కూటమిలో నిప్పును రాజేశాయి. టీడీపీ అనుకూలురు కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై మండిపడుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన బలం ఏంటో తెలుసుకోవాలని, 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపిన సంగతి తెలియదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ లేకుంటే జనసేన ఉండేదా అని నిలదీస్తున్నారు. ఇలా అనవసర వ్యాఖ్యలతో కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య చిచ్చురేగడంతో పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. కేవలం కిరణ్ రాయన్ను ఉద్దేశించి మాత్రమే కాకుండా కూటమిలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణా చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు మరికొందరు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు టీడీపీ తమకు పదవుల విషయంలో అన్యాయం చేస్తుందంటూ పోస్టింగ్లు కూడా ఎక్కువగా కనిపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని, అలా మాట్లాడాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లి మాట్లాడుకోవచ్చని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.